డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో వీరిద్దరి జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి కెమిస్ట్రీకి, నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోనే వీరిద్దరు హిట్ పేర్ గా నిలిచారు. ఫిదా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు మరోసారి ఆ కాంబో రిపీట్ కాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఫిదా తర్వాత మళ్లీ సాయి పల్లవితో కలిసి నటించకపోవటానికి గల కారణాన్ని వెల్లడించారు వరుణ్ తేజ్. ప్రస్తుతం తాను నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఇద్దరం కథ కూడా విన్నాం. కానీ ఈసారి చేస్తే ఫిదాను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని అనుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయామని తెలిపారు. గతంలో తాను నటించిన గద్దలకొండ గణేష్ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందన్నారు. ఓ మల్టీ స్టారర్ తో నటించే అవకాశం వచ్చినా కథ నచ్చకపోవడంతో చేయలేదని చెప్పారు. నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో కలిసి ఓ మూవీలో నటించాలుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో నితిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తదుపరి చిత్రానికి ఒకేలా కష్టపడతానని, ప్రతి మూవీ ఫలితాన్ని విశ్లేషించుకుంటానని పేర్కొన్నారు. గాంధీవదారి అర్జున్ సినిమా ఫలితంపై స్పందిస్తూ అందులోని హీరో క్యారెక్టర్ కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారేమో అని భావిస్తున్నానన్నారు. వరుణ్ తేజ్ తాజా చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.